హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చేస్తున్న రెసిపీ అయితే కొబ్బరి పచ్చడి అండి. అది ఎలా తయారు చేయాలో నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ అయితే కొబ్బరి అండి. కొబ్బరిని తురుముకునేటప్పుడు కింద పోతుంది కాబట్టి ఫస్ట్గా ఏమైనా పేపర్ కింద పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని తురుముకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. తురుముకున్నది ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె మరిగిన తర్వాత పచ్చిశనగపప్పు, కొద్దిగా అలాగే కొద్దిగా జీలకర్ర, దాంతోపాటు 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సరిపడ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సరిపడ పసుపు వేసుకొని కలుపుకోవాలి. దాంతో పాటు సరిపడ కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని అలాగే చింతపండులో వాటర్ వేసి రసం చేసుకుని మిక్సీ గిన్నెలో కొబ్బరి అలాగే చింతపండు వేసి మిక్సీ పట్టించుకోవాలి. అయిన తర్వాత నోరూరించే కొబ్బరి పచ్చడి రెడీ. ఒక బౌల్లో తీసుకొని అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.